నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రికి వాటాలు అందుతున్నాయి కాబట్టే ఆయన శాఖల కుంభకోణాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని సంచలన ఆరోపణలు చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దొంగ బిల్లులు చేసే వారిని నియంత్రించాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ మౌనంగా ఉండడం జిల్లాకే ప్రమాదమని చెప్పారు. వెంటనే కలెక్టర్ స్పందించి కాలువలను సందర్శించి సంబంధిత అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కాకాని డిమాండ్ చేశారు. రైతుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పోరాటం చేస్తూనే ఉంటుందని పేర్కొన్నారు. ఈరోజు రైతుల పేరుతో ఇరిగేషన్ అధికారులు, విజిలెన్స్ అధికారులు ఇద్దరు కలిసి వాటాలు పంచుకొని రైతులను అడ్డుపెట్టుకుని దోచుకునేటువంటి పరిస్థితి ఈ జిల్లాలో స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి రామానాయుడు అనేటువంటి వ్యక్తి వీళ్ళు అడిగితే ఎప్పుడమ్మప్పుడుగా పనులు శాంక్షన్ చేయడానికి ఆయనకి నెలవారీ మామూలు చెల్లించి ఇదిగో ఇన్ని పనులు మీకు ఇస్తే ఇంత పర్సెంటేజ్ మీకు ఇస్తామని చెప్పారు. కాబట్టి ఆయన ఎక్కడ విచారణ చేయించిన కానీ నోరు తెరిచి మాట్లాడేటువంటి పరిస్థితి కానీ ఎక్కడ కనిపించడం లేదు. నేను అడుగుతున్నా, ఈ ప్రభుత్వానికి ఛాలెంజ్ విసురుతున్నా, కలెక్టర్ గారిని అడుగుతున్నా, ఇరిగేషన్ మినిస్టర్ని అడుగుతున్నా, జిల్లాకు సంబంధించినటువంటి ఇరిగేషన్ అధికారులను అడుగుతున్నా, ఇది వాస్తవమా కాదా, ఈ ఫోటోలు నిజమా కాదా, అక్కడ పనులు చేయకుండా మీరు దొంగ బిల్లులు తినేటువంటి మాట యథార్థం కాదా, పక్కన ఉన్నటువంటి నియోజకవర్గంలో సర్వేపల్లి దాకా పనులు జరిగాయి, సర్వేపల్లి నియోజకవర్గం వచ్చేటప్పటికి ఎందుకు ఇంత దారుణంగా పనులు తయారయ్యాయి, వెనక ఉన్నటువంటి ఉద్దేశం ఏంది, ఎందుకని మీరు ఆ పనులు చేయటం లేదు, పనులు చేయకుండా దొంగ బిల్లులు ఎందుకు తింటున్నారనేటువంటి దానికి ఎవరు సమాధానం చెప్పేటువంటి పరిస్థితి లేదు. జిల్లా కలెక్టర్ గారు కూడా ఇంత దోపిడీ జరుగుతుంటే ఆయన కళ్ళు మూసుకుని మనకెందుకులే అన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు తప్ప జిల్లా స్థాయిలో ఇంత పెద్ద ఎత్తున రైతులను అడ్డుపెట్టుకుని దోచుకుంటా ఉంటే వీళ్ళ దోపిడీకి అడ్డుకట్టు వేయాల్సినటువంటి అవసరం ఉందా లేదనేటువంటి దాని మీద ఎక్కడా సమాధానం చెప్పేటువంటి పరిస్థితి లేదు. ఒక్కొక్క దగ్గర చూస్తుంటే అవి మామూలుగా అడవుల్లాగా పెరిగిపోయింది చెట్లు, మామూలుగా చెట్లు కూడా అడవుల్లాగా అక్కడ చూస్తే అసలు కాలువ కనిపించేటువంటి పరిస్థితుల్లో ఆ విధంగా తయారై ఉంది. నేను అడిగేది ఎస్ఐ పిలిచి ఆ రైతులను కొట్టాడు కదా, ఆ రైతులను కొట్టడానికి మీకు ఎవరు ఫిర్యాదు ఇచ్చారు చూపించండి అని చెప్తే డిఎస్పీకి చూపించలేకపోతున్నాడు, సిఐ చూపించలేకపోతున్నాడు, ఎస్ఐ చూపించలేకపోతున్నాడు. నేను అడుగుతున్నా ఎస్పీ, నిన్ననే పాపం హైకోర్టు దాకా పోయించింది ఒక కేసులో. నేను అడుగుతున్నా ఎస్పీ గారికి, మీకు ఆ రైతులను పిలిచి పొదలకూరు ఎస్ఐ కొట్టాడు, మీరు విచారణ చేస్తారన్నారు, విచారణ చేసి మేము చర్యలు తీసుకుంటామన్నారు. నేను జిల్లా ఎస్పీ గారిని అడుగుతున్నా, ఎవరు మీకు కంప్లైంట్ ఇచ్చారో, ఎవరు ఫిర్యాదు ఇస్తే మీ ఎస్ఐ పిలిపించాడు, మీకు అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి, పిలిపించి వీడియో కాల్ ఆన్ చేసి కొట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, ఇంతకన్నా దారుణమైనటువంటి పరిస్థితులు ఎక్కడన్నా ఉన్నాయా అంటే రైతు కరెంటు కనెక్షన్ అడిగితే రైతుల్ని పోలీస్ స్టేషన్లకు పిలిచి కొట్టినటువంటి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కాకుండా ఏ ప్రభుత్వంలోనైనా రైతులను పిలిచి పోలీస్ స్టేషన్లో కొట్టి తెలుగుదేశం పార్టీ నాయకులకు వీడియో కాల్ చూపించారా కరెంట్ కనెక్షన్ అడిగితే? దాని మీద సమాధానం చెప్పండి, చెప్పలేదు. దాని మీద ఏం చేశారు, అక్కడ కూర్చున్నారు, అంతా చేశారు, దానివల్ల అంతా నష్టపోయారు, దానివల్ల ఇబ్బందులు జరిగాయి. కాబట్టి ట్రాఫిక్ ఇబ్బందులు జరిగిందని ఎవరు ఇవ్వలే, పోలీసులే ఇచ్చారు. ఎవరు? పోలీసు కానిస్టేబుల్ హోంగార్డుల దగ్గర ఒక కంప్లైంట్ తీసుకొని ఒక ఎఫ్ఐఆర్ కట్టారు, బాగానే ఉంది, దానివల్ల ఏదో నష్టం జరిగిందని. మరలా నిన్న అక్కడున్నటువంటి ఎస్ఐని బెదిరించామని చెప్పి ఎస్ఐ దగ్గర ఒక కంప్లైంట్ ఇచ్చి మళ్ళీ 2వ కేసు కట్టారు. ఇప్పుడు ఏబిఎన్ ఆంధ్రప్రదేశ్ దగ్గర ఏ విధంగా అయితే 2 కేసులు కట్టారో ఒక సంఘటనకు 2 కేసులు, మళ్ళీ నా మీద ఇంకొక కేసు కట్టారు. కాబట్టి మీరు రైతుల విషయంలో రైతులను అడ్డుపెట్టి దోచుకోవడము, రైతుల పాప మీద అడిగితే అమాయక రైతులను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో లాకప్లు వేసి కొట్టడము, వాళ్ళు ఏమయ్యా అని ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడము, దానికి అండగా ఉంటే మా మీద కేసులు పెట్టడం. ఈ జిల్లా రైతులు కానీ, ఈ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ రైతులకు అన్యాయం జరిగితే ప్రశ్నిస్తాం తప్ప మీరేదో రైతుల గురించి మీరేదో బెదిరిస్తానో కేసులు పెడతానో దాదాపుగా 25 కేసులు పెట్టారు నా మీద ఇప్పటి వరకు. సిల్వర్ జూబ్లీ ఎక్కడా భయపడేటువంటి పరిస్థితి ఉండదు. మీకు ఇష్టం వచ్చిన కేసులు పెట్టుకోండి. మీకు చేతనైంది ఏంటంటే ప్రజలకు సేవ చేయడం చేత కాదు కాబట్టి ప్రభుత్వానికి ప్రశ్నించేవాడి మీద కేసులు పెట్టడం అలవాటు అయిపోయింది. కాబట్టి మేము కేసులు పెడతామని భయపడతామంటే మీ బుడ్డా బెదిరింపులకు భయపడేటువంటి పిరికి వాళ్ళు ఎవ్వరు లేరనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకుంటే మంచిదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మళ్ళా ఇప్పుడు కొత్త స్కీమ్ తీసుకొచ్చాడు, నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత. అబ్బా అబ్బా అబ్బా, ఎమ్మెల్యేలు పంచికట్టి నేరుగా జేసీబీల దగ్గరికి పోయి మళ్ళీ ఏమన్నా అయిపోతామని చెప్పి ఆ జేసీబీల దగ్గర కొబ్బరికాయ కొట్టి అబ్బా వాళ్ళు బొట్లు పెట్టి అడమ్మ బడవ పూర్వకం వచ్చినోడు ఎగిరినట్టు మామూలుగా పోయారమ్మ జాతరలు ఎగిరినట్టు ఎగిరినారు ఆ రోజు ఎమ్మెల్యేలు అందరూ పోయి. స్పీడ్ ఏంటంటే క్యాష్ పడిపోతా ఉంది కదా, ఏం పని చేయకుండానే. పని అంతా ఏంటంటే జేసీబీ దేనికి అంటే ఆ జేసీబీకి ఉన్నటువంటి ఆ తొట్టికి టెంకాయ కొట్టడానికి అంత తర్వాత జేసీబీ వెళ్ళిపోయి. జేసీబీ దేనికి తీసుకొచ్చారు అందుకంటే ఎంత సిగ్గుమాలినటువంటి పని అంటే ఎమ్మెల్యే పంచి కొట్టుకొని పోవడం పట్టు పంచి, అమ్మ జేసీబీ అట్టేస్తుంది అనమాట. దాని ఇది బకెట, దాన్ని కొబ్బరికాయ కొట్టినట్టు అయిపోయింది. ఎందుకంటే వంగలేరు కదా, వీళ్ళు వంగే బ్యాచ్ కూడా కాదు ఇది. వయసు అయిపోయింది, బలిసిపోయినారు.
తిని కాబట్టి దాన్ని కొట్టిన తర్వాత ఇంక వెళ్ళిపోతుంది అంతే. దానికి 2 గంటల రెంట్ అంతే. మిగతాంతా దొంగ బిల్లులే కదా. ఆ పని చేసేటువంటి పని లేదు. జేసీబీలు దేనికి అంటే టెంకాయ కొట్టడానికి, దొంగ బిల్లులు చేసుకునేటువంటి టెంకాయ కొట్టడానికి చూపుడుకు మాత్రమే జేసీబీలు తప్ప పని చేసేయడానికి జేసీబీలు అవసరం లే. కాబట్టి రైతులను అడ్డుపెట్టి దోచుకోవడానికి మళ్ళీ ఒక కొత్త పద్ధతి బ్రహ్మాండంగా ఏదైనా మామూలుగా రాఘవేంద్రరావు సినిమా టైటిల్స్ కన్నా బ్రహ్మాండంగా ఉంటాయి. ఆ గంగాధర్ రెడ్డి నేతను అతను నేరుగా ఫోన్పేలు తీసుకున్నాడు. తీసుకొని మళ్ళీ ఇక్కడికే అధికారం తీసుకొచ్చారు. దాని మీద పత్రికల్లో పుంకాలుగా వార్తలు వచ్చాయి, రైతుల నుంచి విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత సస్పెండ్ చేసి వదిలేశారు తప్ప ఏమి చర్యలు తీసుకున్నారు? అంతకన్నా ఏం ఆధారం కావాలా? అసలు ఈ రాష్ట్రంలో ఏసీబీ అనేటువంటి వ్యవస్థ పనిచేస్తుందా? పనిచేస్తూ ఉంటే బాహాటంగా ఒక వ్యక్తి మీద ఎన్ని విమర్శలు వస్తే వాటికి ఆధారాలు కూడా ఫోన్ పే ద్వారా నేరుగా లంచం తీసుకుంటే దాన్ని నియంత్రించేటువంటి పరిస్థితులు లేరు. నియంత్రించకపోగా బయటకు వచ్చినటువంటి వాస్తవాలను పెట్టి విచారణ చేసి చర్యలు తీసుకునేటువంటి పరిస్థితులు లేరు. కాబట్టి ఎంత సిగ్గుమాలినటువంటి ప్రభుత్వం అంటే చంద్రబాబు చెప్తాడు గుడ్ గవర్నెన్స్ అంట, బ్రహ్మాండమైనటువంటి గవర్నెన్స్ అంట, ఎక్కడ ఉండదంట. నాకున్నటువంటి పరిపాలన అనుభవం, నా విజనరీ, నాకున్నంత బలము, నాకున్నటువంటి అనుభవం ఎక్కడ లేదు. నీ అనుభవం ఎందుకు? గాడిదలు కాసుకోవడానికి నీ అనుభవం ఏంటంటే ఆర్టీఐ కింద ఈ జిల్లాలో ఏమేం పనులు జరిగాయి అని చెప్పి మేము కాగితం ఇస్తే దాని మీద తమరిచ్చినటువంటి కాపీకి ఇందు వెంట దత్తపాత్రమైనది పనులు అని చెప్పి దాని మీద మాత్రం సంతకం పెట్టారు. లెటర్ మీద ఎంత పనులు, ఎన్ని పనులు, ఎంత సంబంధించినటువంటి పనులు ఏమి రాయదు. మీరు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా మీరు అడిగిన వివరాలన్నీ ఇందు వెంట దత్తపరుస్తున్నాం అని చెప్పి దీని మీద మాత్రం సంతకం పెట్టాడు. ఇచ్చేటువంటి కాగితం మీద ఒక కాగితం మీద కూడా సంతకం ఉండదు. దేనికంటే అయ్యా మేము ఇచ్చింది వేరు, వాడు చూపించినది వేరు అని చెప్పడానికి. ఆర్టీఐ యాక్ట్ ఏం చెప్తుంది? ప్రతి పేజీ మీద సంబంధిత అధికారి అటెస్ట్ చేసి కాగితం ఇవ్వమని. నేను పోయినసారి కూడా చూపించిన, మళ్ళీ ఇప్పుడు కూడా అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గవర్నెన్స్ ఏంటంటే ఆర్టీఐకే తూట్లు పొడిచేటువంటి విధంగా. ఎందుకంటే అది ఇస్తే బండారం బయటపడిపోద్ది, ఎక్కడెక్కడ దొంగ బిల్లులు తినారో బయటపడిపోద్ది. కాబట్టి ఒక డి స్థాయి అధికారి ఎట్టబోతాడో ఏమైపోతాడో రేపు అసలు ఉంటాడా ఉండడా? పాపం ఈ జిల్లాలో ఉద్యోగం పోయినా పర్వాలేదు అనుకొని చేస్తున్నటువంటి తప్ప ఉద్యోగం ఉంటే పనిలే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడు. సోమిరెడ్డి దేవుంది రేపు బిషాన్ అయితే వెళ్ళిపోతాడు గుడిసి మీద చెప్పేసి ఎక్కడికో దగ్గరికి. నువ్వేడపోతావు? నువ్వేం చేస్తావు? నేను ఎవడు కాపాడతాడు మిమ్మల్ని? కాబట్టి మీ ఇష్ట ప్రకారం ప్రజలకు సంబంధించినటువంటి దోచేసుకుంటే లెక్కలు ఎవరు అనుకుంటున్నారంట. పోయినసారి చెప్పాడు విజిలెన్స్ విచారణ చేస్తాను, చెయ్యి. ఈ విజిలెన్స్ విచారణ ఏం చేస్తావు? ఆ పనుల మీదనే ఇప్పుడు దగ్గర 4 బిల్లులు తినేసి ఉండవు నువ్వు. ప్రతి సీజన్కి ఒక బిల్లు. కాలం పరిస్థితులు చూస్తే ఆ విధంగా ఉన్నాయి. ఏ విజిలెన్స్ విచారణ చేస్తారు విజిలెన్స్ వాళ్ళు వచ్చి? కాబట్టి విజిలెన్స్ విచారణ ఇప్పుడు కాదు జరిగేది, రేపు. ఈ ఆధారాలన్నీ దగ్గర పెట్టుకుంటున్నామే, ఎప్పటికప్పుడు ఫోటోలు తీసి పెట్టుకుంటున్నామే డేట్తో. ఆ ఫోటోలతో సహా మీరు చెప్తారే ఏ రోజు పని అగ్రిమెంట్ అయింది, ఏ రోజు పని చేసాం, ఏ రోజు బిల్లు పెట్టామని. ఆ మూటికి పోల్చినా కూడా ఏ రోజు మెట్టెత్తకుండా ఉండేటువంటి ఫోటోలు మా దగ్గర ఉంటాయే. గూగుల్ మ్యాప్లో ఉన్నటువంటి ఫోటోలు, లాంగిట్యూడ్స్, లాటిట్యూడ్స్, లొకేషన్తో సహా. వాటి మీద మీకు విచారణ జరగద్దే ఆ రోజు తెలుస్తుంది మీకు. అయ్యో వీళ్ళు ఇంత పకడ్బందీగా ఉన్నారా, ఇంత జాగ్రత్తగా ఉన్నారా, రైతులకు సంబంధించి మేము దోస్తే ఏదో చెప్పినట్టుగా పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగితే ఎవరు కనపడలేదు అనుకుంటున్నారేమో. ఖచ్చితంగా విచారణ ఏ విధంగా ఉంటుందో కూడా చూస్తారు, ఎంత పకడ్బందీగా ఉంటుందో చూస్తారు. ఇప్పుడున్నటువంటి విజిలెన్స్ లాగా జరగదు విచారణ. ఆ జరిగిన రోజు అబ్బా విచారణ అంటే ఇది కదా అని చెప్పి రైతులు కూడా ఆశ్చర్యపోయేటువంటి విధంగా విచారణ చేయిస్తాం. మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మా ధ్యేయం. అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రీహాబిలిటేషన్ వార్డ్, అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో రీహాబ్, కార్డియాక్ అండ్ పల్మనరీ రీహాబ్, పోస్ట్ ఆపరేటివ్ రీహాబ్, పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రీహాబ్, స్పోర్ట్స్ ఇంజురీస్ అండ్ ట్రామా రీహాబ్, జిరియాట్రిక్ అండ్ పెడియాట్రిక్ రీహాబ్, క్యాన్సర్ అండ్ పాలియేటివ్ రీహాబ్. మెడికవర్ హాస్పిటల్స్, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్స్, నెల్లూరు. కాంటాక్ట్ 04068334455. Hi Nilor, please subscribe to N3 TV.